సుమన్ టీవీ, నేను మీ శ్రీయాను. సో నేను ఎక్కడికి వచ్చేసానో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, thumbnail ఆల్రెడీ కనిపించేసాను కదా. సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా నేను ఒక కిచెన్ సెటప్ కి వచ్చాను. ఇది ఒక హోటల్ అండి, కుకట్పల్లిలో ఉన్న టిఫిన్ సెంటర్ కమ్ రెస్టారెంట్ కి వచ్చేసాను నేను ఇక్కడ. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే MS&SS ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ అంటే కిచెన్ కి సంబంధించిన A to Z ఎక్విప్మెంట్స్ అనేవి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మన MS వాళ్ళు ఇండస్ట్రీస్ వాళ్ళు చేసిన ఐటమ్సే ఉంటాయండి. ఇడ్లీకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ప్యాన్స్ అయినా, అలాగే చూడండి ప్రతి ఒక్కటి మేము చూపిస్తాము వీడియోలో, మీరు గమనించండి. వీళ్ళ సర్వీసెస్ అయితే చాలా బాగుంటాయండి. నార్మల్ చిన్న స్ట్రీట్ ఫుడ్ కిచెన్ ఎక్విప్మెంట్స్ అనేవి వీళ్ళు తయారు చేస్తారండి. దీని గురించి తెలుసుకుందాము. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రెసెంట్ మనతో ఉన్నారు లోకేష్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే లోకేష్ గారు, ఎలా ఉన్నారు? సో మనం A to Z కిచెన్ ఎక్విప్మెంట్స్ అన్ని మనమే చేసాం కదా. సో ఏమేమి చేసాము ఒకసారి చూపిస్తారా? A to Z కిచెన్ ఎక్విప్మెంట్స్ అంటే ఒక రెస్టారెంట్ కి సంబంధించిన ఎవ్రీ ఐటమ్ ఏదైనా కానీ స్టెయిన్లెస్ స్టీల్ లో రెడీ అయ్యే ఎవ్రీ ఐటమ్ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఒక చూసుకుంటే ఒక చిన్న హోటల్ నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు మనం ఏది ఉన్నా కానీ స్టీల్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతాము. ఫస్ట్ మనకి స్టార్టింగ్ వచ్చి చిన్న నుంచి ఇడ్లీ బాక్స్, ఒక టిఫిన్ సెంటర్ కావాల్సిన ముఖ్యమైన ఐటమ్స్ ఫస్ట్ ఏంటి అంటే ఇడ్లీ బాక్స్. ఇది యాక్చువల్లీ ఇది 240 ఇడ్లీ కెపాసిటీ, ఇది విత్ స్టీమర్ బాయిలర్ అని చెప్పేసి ఉంటుంది, విత్ బర్నర్ తో సహా ఉంటుంది. దీంట్లో 40 ఇడ్లీస్ నుంచి మనము 480, 240 ఎంతవరకు వేసినా చేసుకోవచ్చు. దీంట్లో ఒక్క ట్రేకి వచ్చేసి 20 ఇడ్లీస్ ఉంటాయి. మొత్తం టోటల్ గా 240 ఇడ్లీస్ అనమాట. ఒక బాక్స్ లో వచ్చేసి 40 ఇడ్లీ కెపాసిటీ ఉంటుంది. సో మీ ఇండస్ట్రీస్ గురించి చాలా తెలుసుకోవాలండి. నిజంగా ఒక కిచెన్ సెటప్, ఒక ల్యాండ్ చూసుకొని కిచెన్ సెటప్ చేసుకుంటే దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ అన్ని మీరే చేస్తారు కదండి. టోటల్ మేమే ఎక్విప్మెంట్స్ రెడీ చేస్తాం. సో డెఫినెట్ గా ఇది ఎవరైతే కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళకి డెఫినెట్ గా మిమ్మల్ని అప్రోచ్ అయితే చాలు. మమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఓన్లీ ఓపెన్ ల్యాండ్ చూపించినా సరే మేమే మెజర్మెంట్ చేసేసి, యాక్చువల్లీ ఈ హోటల్ కూడా ఫస్ట్ నాకు ఓపెన్ ల్యాండ్ తోటే పిలిచారు వీళ్ళు. తర్వాత వీళ్ళందరికీ నేనే ఐడియా ఇచ్చేసి ప్లానింగ్ ఇచ్చేసి కిచెన్ ఏరియా ఎంత తీసుకోవాలి, డైనింగ్ ఏరియా ఎంత తీసుకోవాలని పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఇచ్చి ఇదంతా నేనే చూపించాను. ఒకసారి చూద్దాము అయితే మీరేమేమి ఇచ్చారో. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది ఇడ్లీ పిండి స్టాండ్ అంటారు, దోశ కోసం. ఇది 2 కంటైనర్ పిండి స్టాండ్ అంటారు. దీనిలో పిండి వేసేసుకుని ఒక దాంట్లో వాటర్ వేసేసుకుని దోశ వేయడం కోసం ఉంటది. అలానే ఇక్కడ వచ్చేసి ఇది దోశ బట్టి, ఇది యాక్చువల్లీ 10 దోశస్ వస్తాయి దీనిపైన. అట్ ఏ టైం 1 టైం 10 దోశస్ వస్తాయి. అలాగే దీనిపైన రోటీ, పరోటా కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జాస్ట్, ఇది దీనికి సంబంధించిన ఓన్లీ దోశ కోసం సంబంధించిన ఇది కూడా మనమే చేస్తాం కంప్లీట్లీగా. ఇది మొత్తం SS ఫుడ్ విత్ ఫిల్టర్స్ అంటారు. దీన్ని ఎగ్జాస్ట్ అనేది బయట ఉంటుంది. ఇది వచ్చేసి 2 బర్నర్ ఇండియన్ స్టవ్ అంటారు. దీనిపైన ఏమైనా కర్రీస్ కానీ లేకపోతే ఇండియన్ ఐటమ్స్ ఏమైనా కానీ చేసుకోవచ్చు. ఈ స్టవ్ కి సంబంధించిన ఎగ్జాస్ట్ కూడా దీని పైన పెట్టడం జరిగింది. దీంట్లో మనం ఇండియన్, చైనీస్ కూడా ఉంటుంది. నేను నెక్స్ట్ చైనీస్ కూడా చూపిస్తాను. ఇండియన్, ఇది యాక్చువల్లీ ఇండియన్ స్టవ్ గా, ఇక్కడ ఒక వచ్చేసి చైనీస్ స్టవ్ ఉంది. దీనికి మిడిల్ లో సింక్ ఇచ్చామన్నమాట. సింక్ ఇక్కడ సైడ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ సైడ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అలా ఇచ్చాం. ఇండియన్, చైనీస్ వాళ్ళు ఇద్దరు చెప్తూ మిడిల్ లో సింక్ యూజ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఈ సింక్ కూడా మనమే చేస్తాం మొత్తం టోటల్. ఇది 3 బర్నర్ చైనీస్ అంటారు. దీన్ని చైనీస్ రేంజ్ స్టవ్ అంటారు. దీనికి వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటది. దీనికి వాల్ కి ఏం డిస్టర్బ్ కాకుండా, వాల్ ఖరాబ్ కాకుండా ఫ్లాష్ బ్యాక్ తో సహా విత్ డ్రైన్ తో సహా ఇచ్చేస్తాం అన్నమాట. ఇవి కూడా మనకి మనం ఓన్లీ కిచెన్ ఎక్విప్మెంట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓన్లీ ఎక్విప్మెంట్స్. ఈ కడాయిలు కానీ, క్రాకరీ ఐటమ్స్ కానీ అవి మనం ప్రొవైడ్ చేయము. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మేము వాళ్ళ నెంబర్స్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ షేర్ చేస్తాం. ఓన్లీ కిచెన్ ఎక్విప్మెంట్స్ అండి. అట్లానే కిచెన్ ఎక్విప్మెంట్స్ లో మనకి యుటెన్సిల్స్ అనేవి కవర్ అవ్వట్లేదు. బిర్యానీ రేంజ్ స్టవ్ అంటారు దీన్ని, డబుల్ బిర్యానీ రేంజ్ స్టవ్ అంటారు. దీంట్లో 5 బర్నర్స్ తో బిర్యానీ రేంజ్ స్టవ్ ఉంటది. లేదా ఇలా కొరియన్ బర్నర్, జిలేబీ బర్నర్ అని చెప్పేసి కూడా అంటారు. జిలేబీ కోసం యూజ్ చేయొచ్చు, బిర్యానీ కోసం కూడా. మంచిగా బిర్యానీ అనేది దమ్ము కావడం కోసం మంచిగా దీన్ని రెడీ చేసుకుంటారు చెఫ్లు. ఎక్కువ చెఫ్లు ఇదే ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఇలాంటి స్టవ్ కావాలి అని చెప్పేసి. ఇది మొత్తం ఒకటేసారి మన బొగ్గుల కట్టెల పొయ్యి ఎలా మండుతుందో అలా మండుతారు. మేడం ఇది 10 లీటర్స్ వెట్ గ్రైండర్స్ అంటారు. ఇవన్నీ మన పిండి రుబ్బడం కోసం. దీంట్లో మనం ఒక 3 లీటర్స్ నుంచి 20 లీటర్స్ వరకు ఓన్లీ వెట్ గ్రైండర్స్ కాకుండా టిల్టింగ్ మిషన్స్ కానీ, పుల్వరైజర్స్ కానీ ఏవైనా సరే మనము ప్రొవైడ్ చేస్తాం. కస్టమర్స్ కి ఏదైనా ఇవ్వగలుగుతాం. ఇవి వర్కింగ్ టేబుల్స్. ఇవి వర్కింగ్ టేబుల్ టాప్, మిడిల్, బాటమ్ అంటారు విత్ ఓవర్ హెడ్ సెల్ఫ్స్.
ఇక్కడ చెఫ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కటింగ్ చేసుకుంటారు, ప్రిపేర్ చేసుకుంటారు, కింద స్టోర్ చేసుకుంటారు, పైన కటింగ్ చేసుకుంటారు, పైన కూడా స్టోర్ చేసుకుంటారు. అక్కడ సైడ్ వాళ్ళకి ఇవ్వాలి పార్సల్ వాళ్ళకి అనుకుంటే దీని మిడిల్ నుంచే ఇవ్వగలరు. యాక్చువల్ మేడం ఇది బెన్మేరీ కౌంటర్ అంటారు. కర్రీస్ హీట్ ఉండడం కోసం సాంబార్ గానీ కర్రీస్ గానీ విత్ హీటర్ తో ఫిట్టింగ్ చేసి ఇస్తాం. దానికి కర్రీస్ హీట్ ఉండడం కోసం రైస్ గానీ లెమన్ రైస్, బిర్యానీ రైస్ ఎప్పుడు హీట్, సాంబార్ రైస్ ఎప్పుడు హీట్ గా ఉండాలి కాబట్టి ఇది అంతా బెన్మేరీ కౌంటర్ అంటారు. విత్ హీటర్ ఫిట్టింగ్ తోటి ఉంటుంది. ఇది కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అన్ని రీజనబుల్ బడ్జెట్ లోనే ఉంటాయి. అన్ని రీజనబుల్ బడ్జెట్. యాక్చువల్లీ ఏంది అంటే రీజనబుల్ బడ్జెట్ గురించి చెప్పాలి అంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి పట్టనగర్ లో గానీ బాలనగర్ లో గానీ కొన్ని కంపెనీస్ వాళ్ళకి ఏంది అంటే వాళ్ళు అక్కడ షోరూమ్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ మంది చాలా తక్కువ ఉంటాయి. మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకి సప్లై చేస్తున్నాం, వాళ్ళు షోరూమ్ లో పెట్టి సేల్ చేసుకుంటారు. మేడం ఇది తందూరి బట్టి ఇది అంటారు. ఇది బొగ్గులతో ఉంటది, గ్యాస్ తో కూడా ఉంటది. నాకైతే గ్యాస్ తెలుసు అండి, బొగ్గులది కూడా. యాక్చువల్ ఎక్కువ రెస్టారెంట్లలో బొగ్గులో యూజ్ చేస్తారు, గ్యాస్ చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఇదైతే బొగ్గులది, ఇది బొగ్గుల తందూరి బట్టి అంటారు. దీనిలో కుండ ఉంటది, దీని చుట్టూ మొత్తం షీట్ కవరింగ్ వచ్చేసి ఎస్ఎస్ లో చేస్తాం. ఇది కొంతమంది సివిల్ లో కట్టించుకుంటారు, మనం స్టీల్ లో కూడా చేసిస్తాం. సివిల్ కావాలి అంటే రెస్టారెంట్ వాళ్ళకి సివిల్ లో కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాం, కన్స్ట్రక్షన్ చేసిస్తాము. ఒకవేళ వద్దు మాకు రెడీమేడ్ గా కావాలి అనుకుంటే రెడీగా మన కంపెనీలో రెడీ చేసి ఇచ్చేస్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాస్ట్ కూడా ఇక్కడనే పెట్టడం జరిగింది. దీని ఏదైతే ఉందో హీట్ అనేది ఇమీడియట్లీ ఎగ్జాస్ట్ చేసేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏమైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఏమైనా ప్రాబ్లం అయితే సర్వీస్ సెంటర్ కంటే మీ దగ్గర తీసుకురావాలా ఏంటి, ఎలా ఉంటుంది? లేదు మేడం, ఇక్కడ ఇప్పుడు ఇంత పెద్ద ఐటమ్స్ మా కంపెనీ దగ్గర తీసుకురాలేరు వీళ్ళెవరు. అందుకోసం మేమే వచ్చి ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేమే సర్వీస్ చేస్తాం. ఎందుకంటే ఈ ఐటమ్స్ తీసుకురావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి అంటే చాలా ఇబ్బంది పడుతుంది. అందుకోసం మేమే వచ్చేసి మేమే సర్వీస్ చేసేస్తాం. ఏది ఉన్నా కానీ 1 year వరకు ఫ్రీ సర్వీస్ అనేది ఇస్తాం. అలాగే ఇది షవర్మా మిషన్ అనేది డబుల్ బర్నర్ షవర్మా మిషన్. మనకి ఎంతో ఇష్టమైన, చాలా మందికి ఇష్టంగా తినే షవర్మా ఇప్పుడు ట్రెండింగ్ నడిచే హైదరాబాద్ లో మొత్తం ఇదే. దీనిలో సింగిల్ బర్నర్ ఉంటే డబుల్ బర్నర్ ఉంటది. మనం వీళ్ళకి వచ్చేసి డబుల్ బర్నర్ షవర్మా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి. మీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంప్లీట్ కిచెన్ ఎక్విప్మెంట్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా గ్రేట్. సో చూసారు కదా వ్యూవర్స్, ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కేవలం కంటైనర్సే కాదు, ఇలా స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్, కిచెన్ కి సంబంధించిన ఎవ్రీ ఐటమ్. సో మీరైతే ఎవరైనా ఇట్లాంటి హోటల్ కావచ్చు, ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలన్నా దానికి సంబంధించిన ఐటమ్స్ అనేది కావాలి కాబట్టి బేసిక్ ఐటమ్స్ అయినా సరే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళ నెంబర్స్ కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.